మునిగిపోవడం స్టార్ట్ అవుతుంది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ వరద నుంచి తప్పించుకోవడానికి తమ ఊర్లను ఇళ్ళని వదిలేసి వేరే ప్రాంతాలకైతే వెళ్తూ ఉంటారు. ఇంతలో వారికి గుడిలో ఉన్న పూజారి కనిపించడంతో అతన్ని కూడా రమ్మని పిలుస్తారు. కానీ పూజారి వెళ్ళకోకుండా నా గురించి దిగులు పడకండి, నేను నిత్యం సేవించే దేవుడు నన్ను కాపాడతారని అంటారు. మీరంతా వెళ్ళండి అంటాడు. కొంతసేపటికి నీళ్లు పూజారి నడుముల వరకు వస్తాయి. అటుగా వెళుతున్న మరికొంతమంది గుర్రం బండిని ఎక్కమని ప్రాధేయపడతారు. కానీ వెళ్ళడు. వరద మరింత పెరిగి పూజారి మెడ వరకు నీళ్లు వస్తాయి. పడవ ప్రయాణం చేస్తున్న కొంతమంది పూజారిని తమతో రమ్మని పిలుస్తారు. అప్పటికి కూడా పూజారి వెళ్ళకోకుండా ఉంటాడు. ఇక వరద మరింత ఉధృతమై పూజారి ముక్కుల వరకు నీళ్లు వస్తాయి. అప్పుడు దేవుణ్ణి నీకేం తక్కువ చేశాను దేవుడా, నన్ను కాపాడడానికి రావేంటి అని నిందిస్తూ ఉంటాడు. ఇంతలో దేవుడు ప్రత్యక్షమై, మూర్ఖుడా, నీకు మనిషిని బండిని పడవను పంపించినాను, ఇక్కడ వెళ్ళకోకుండా ఇక్కడే తిష్ట వేశావు, నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలిస్తాడు. ఇంతలో మరో పడవ రావటంతో మారు మాట్లాడకుండా పూజారి పడవ ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటాడు.